హలో అందరికీ నమస్తే. నేను మీ ఉదయ్. సో ఈరోజు అయితే మనం ఒక కొత్త లాక్ తోటే వచ్చేసినాం. సో అదే జీటీ ప్లేయర్ గేమింగ్ చైర్ అన్బాక్సింగ్ స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. సో మనకైతే ఇక్కడ మనకి మాన్యువల్ అయితే బుక్ ఉంది. సో ఆ మాన్యువల్ బుక్ చూసుకుంటా మనమైతే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అన్ని యాక్సెసరీస్ ఇచ్చేసారు. మనమైతే స్టెప్ బై స్టెప్ ఒకసారి అన్ని యాక్సెసరీస్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో అలా యాక్సెసరీస్లో నాకు వచ్చినాయి బ్యాక్ సీట్ అండ్ బేస్ అండ్ ఆర్మ్ రెస్ట్, గ్యాస్ ఫిల్టర్, దాని మెకానిజం అండ్ ఫుట్ రెస్ట్ అండ్ కనెక్టర్ అండ్ హెడ్సెట్ అండ్ క్యాస్టర్, లుంబర్ పిల్లో అండ్ వ్రెంచ్ అండ్ ఫ్రూట్ ట్రయల్ అవైతే మనకైతే ప్రతి ఒక్కటి అయితే ఐటమ్ వచ్చేసింది. సో మనమైతే ఇది ఫస్ట్ బేస్ని తీసుకొని సో మనమైతే ఇవన్నీ పైప్స్ దాన్ని బేస్ అంటారు దాన్ని. సో అవన్నీ మనం తీసుకొని ఫిట్టింగ్ వేసేద్దాం. సో మనకి స్క్రూస్ కూడా ఏది ఎక్కడ ఫిట్ చేయాలో అనేది మాన్యువల్ బుక్లో A to Z అన్నీ రాసినవి ఉన్నాయి. సో మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి సో మనం ఈ యాక్సెసరీస్ అన్నీ ఫిట్టింగ్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. సో మనకు ఒకటి స్క్రూస్ కూడా పేపర్ బాక్స్లో అరేంజ్మెంట్ చేశారు. దానికి ఏ సైజు దానికి బాక్సెస్ సపరేట్ అయితే క్యాప్స్ కానీ అండ్ M5 అట్లా స్క్రూ సైజెస్ ఉంటాయి కదా. సో ఇలా అరేంజ్ చేసి ఇచ్చారు. చాలా నీట్గా ఇచ్చారు. మనకి ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది అండ్ రీడబుల్ ఫార్మాట్లో కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇది మనం US గేమింగ్ చైర్ ఇది. సో ఈ చైర్ మాత్రం దీని చైర్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అవసరం అయితే ఉన్నది. సో అయితే మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మనం చైర్ని ఇన్స్టాలేషన్ చేసుకుందాం. సో ఫస్ట్ బేస్ అయితే తీసుకొని సో ఇలా ప్రతి ఒక్క పైప్స్ అనేది మనం ఫిక్స్ చేసేసి స్క్రూస్ అయితే టైట్ చేసేసుకోవాలా. మనకి స్క్రూ డ్రైవర్ కూడా అందులోనే ఉన్నది మనకి. సో దీనికి ప్రతి ఒక్కటి అయితే యాక్సెసరీస్ ఉన్నాయి. మనం ఎటువంటి ఏం పర్చేస్ చేసిన అవసరం లేదు అవుట్ సైడ్లో. సో లెట్స్ సీ ప్రాసెస్. సో ఫస్ట్ బేస్ వీల్ మనం కనెక్షన్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము నెక్స్ట్ టైర్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలా. సో అతను చూపిస్తాడు. సో అది ఫాలో అవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ కనెక్టర్ అయితే ఫిక్స్ చేస్తున్నాడు బ్యాక్ సైడ్ చైర్కి అయితే. సో చూడండి. సో కనెక్టర్కి కూడా ఫిట్టింగ్ అయ్యేందుకు స్క్రూస్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చాడు మనకి. సో స్క్రూస్ అయితే ఫిట్ చేసేసుకోవాలి కనెక్టర్కి. టైర్స్ కూడా చాలా సింపుల్. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఫిక్స్ అయిపోతాయి టైర్స్. దాని ఎటువంటి టైర్స్కి అయితే స్క్రూస్ అయితే లేవు. చాలా బెస్ట్ ఆప్షన్. సో 4 స్క్రూస్ అయితే టైట్ చేసేసుకుందాం. సో దానికి గ్యాస్ మెకానిజం ఫిట్ చేసిన తర్వాత పైన ఈ చైర్ అనేది ఫిక్స్ చేసేయాలి. సో నెక్స్ట్ బ్యాక్ బేస్ కూడా ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని స్క్రూస్ అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. జస్ట్ మెకానిజం కూడా మధ్యలో చైర్ మధ్యలో జస్ట్ ఇట్లా సింపుల్గా ఉంటుంది. దాన్ని బ్యాక్ మెకానిజం మధ్యలో ఫిక్స్ చేసిన తర్వాత గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత మనం బేస్ అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. బేస్ ఫిక్స్ చేసుకొని బ్యాక్ సైడ్ సీట్ కూడా పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం చైర్ని సైడ్కి ఆర్మ్ రెస్ట్ సో ఇవి కూడా ఇన్స్టాలేషన్ చేసేసుకుందాం. ఆర్మ్ రెస్ట్ అయితే ఫైనల్లీ మనకైతే ఫిక్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్
దానికి ఇంకా వేరే ఏమో లబ్బర్స్ టైప్ ఏదో ఉన్నాయి. సో అవి కూడా ఫిక్స్ చేసేస్తాడు. సో లెట్స్ సీ. సో ఇక్కడైతే మనకి లబ్బర్స్ అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ 2 ఉన్నాయి అండ్ అక్కడ సైడ్ 2 ఉన్నాయి. సో అది అయిపోయిన తర్వాత మనకైతే ఇలా అయితే ఉంది. సో ఇక్కడ కింద ఫిక్స్ చేస్తుండే ఏంటంటే మనకి ఫుట్ రెస్ట్. సో మనం లెగ్స్ పెట్టుకోవడానికి రిక్లైనర్స్ టైప్ మనం లెగ్స్ అనేది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది కింద బాటమ్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చిన్నది మనకి లెగ్స్ పెట్టుకోవడానికి ఒక ఫుట్ రెస్ట్ వస్తుంది. ఆ ఫుట్ రెస్ట్ ఇందులో ఫ్లెక్సిబుల్ చేసేసుకోవాలి. సో అది కూడా చూసేద్దాం మనం. 2 అయితే క్లిప్స్ అటు ఇటు అయితే ఫిక్స్ చేసేసిండు. సో ఇదన్నమాట, జస్ట్ సింపుల్ ఇలా పెట్టేసుకోవాలి ఫుట్ రెస్ట్. Like you, be strong to hold the powers of the sun. సో ఫుట్ రెస్ట్ అయితే ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 75% అయితే చైర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఫిక్స్ చేసేది బ్యాక్ రెస్ట్. సో ఇదైతే మన మాన్యువల్ బుక్. ఇందులో ఒకటి ప్రతి ఒక్క స్టెప్ అండ్ గైడెన్స్ అయితే ఇస్తుంది. వెరీ ఆసమ్ అండ్ చాలా ఈజీగా స్టెప్స్ అయితే ఉన్నాయి. మనం ఈజీగా అర్థం చేసుకొని అయితే చైర్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో చైర్కి ఇది మాత్రం మనకి బ్యాక్ రెస్ట్. సో ఇందులో మనకి మసాజర్ కూడా ఉంది. సో మనం ఇది మన మొబైల్ అడాప్టర్ ఉంటుంది కదా, అడాప్టర్కి యూఎస్బీ కేబుల్ టైప్ ఇచ్చాడు. సో అది ఫిక్స్ చేసుకుంటే మనం ఇక 5 to 7 hours గేమ్ ఆడినా కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎటువంటి పెయిన్ రాదు, బ్యాక్ పెయిన్ రాదు, నెక్ పెయిన్ రాదు. సో అవసరం చైర్ అయితే మాత్రం అవసరం. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. సో ఎక్కడ కూడా తగ్గలేదు. జీటీ ప్లేయర్ మీరు కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో అంత సూపర్ ఉన్నది. చాలా రిలాక్స్ కూడా కావచ్చు. నువ్వు కంఫర్టబుల్గా 7 to 8 hours అయితే ఈజీగా చైర్ పైన కూర్చొని నువ్వు గేమింగ్ ఆడవచ్చు ఆర్ ఎనీ వర్క్ యూ క్యాన్ డూ ఇట్. సో ఫైనల్గా అయితే 99% చైర్ ఫిట్టింగ్ ఇన్స్టాలేషన్ మాత్రం కంప్లీటెడ్. నో ఇన్స్టాలేషన్ పర్సన్ చెక్ చేస్తున్నాడు చైర్ పర్ఫెక్ట్గా ఇన్స్టాలేషన్ అయిందా, స్క్రూస్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయినాయా అండ్ అడ్జస్టబుల్ అవుతుందా. ఇది వచ్చేసి మనకి 135 degrees బ్యాక్ అయితే బ్యాక్ ఫోల్డ్ అవుతుంది అండ్ ముంగట మనం అండ్ లెగ్స్ కోసం మనం ఫుట్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మనకి బ్యాక్ పెయిన్ వస్తే సో మనం అప్పుడు మసాజర్ కూడా కనెక్షన్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను మసాజర్ అయితే కనెక్షన్ చేసిన. సో ఇప్పుడైతే ఆయన టెస్ట్ చేస్తున్నాడు ఎలా పనిచేస్తుంది బ్యాక్ అయితే. సో చాలా ఫీలింగ్ గుడ్ అంటున్నాడు, నెక్స్ట్ లెవెల్ ఉంది అంటున్నాడు. సో ఫైనల్గా అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో మనం ఈ చైర్ పైన కూడా ఒకసారి ఒక 4 to 5 hours ఆర్ 7 hours మనమైతే గేమ్ ఆడి చూద్దాం. సో దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అది నెక్స్ట్ వీడియో చూద్దాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. Don't forget hit like and subscribe. Bye bye.